అనకాపల్లి అనే చిన్న గ్రామంలో శాంతమ్మ శంకరయ్య దంపతులుండేవాళ్లు. వాళ్ళకి 2 కూతుళ్ళు, అమృత, వెన్నెల. ఆ కుటుంబం ఎంతో సంతోషంగా సాగుతుందనుకుంటున్న సమయంలో శంకరయ్య హఠాత్తుగా అనారోగ్యంతో చనిపోయాడు. దాంతో కుటుంబ బాధ్యతలన్నీ తల్లి శాంతమ్మ భుజాన పడ్డాయి. ఆమె ఎంతో కష్టపడి 2 పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. అలా రోజులు గడుస్తుండగా శాంతమ్మ ఆరోగ్యం కూడా పాడై మంచాన పడింది. అది చూసి పెద్ద కూతురు అమృత ఎంతగానో కుంగిపోయింది. అమ్మా, నువ్వేం మా గురించి బాధపడొద్దు. నేనెలాగైనా కష్టపడి మన కుటుంబాన్ని నిలబెడతాను. చెల్లి వెన్నెలని బాగా చదివించే బాధ్యత నాది. చెప్పినట్టుగానే అమృత ధైర్యంగా అడుగు ముందుకేసింది. ఊళ్ళోనే ఉన్న సుజాత అని ఆమె దగ్గరికెళ్లి టైలరింగ్ నేర్చుకుంది. కొన్ని రోజులకే సొంతంగా ఇంట్లో మిషన్ కుడుతూ వచ్చిన డబ్బుతో ఇల్లు గడుపుతూ చెల్లి వెన్నెల కాలేజీ ఫీజులు కూడా కట్టడం మొదలెట్టింది. ఇదిలా ఉండగా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వెన్నెల చదివే కాలేజీలో పెద్ద ఫ్యాషన్ షో పోటీలు ఏర్పాటు చేశారు. ఆ పోటీలలో పాల్గొనాలని వెన్నెలకి ఎంతో ఆశ. ఒకరోజు కాలేజీలో రిహార్సల్స్ జరుగుతుండగా వెన్నెల ఒక సాధారణమైన డ్రెస్ వేసుకుని స్టేజ్ మీదకొచ్చింది. అది చూసి కాలేజీలోని ధనవంతుల పిల్లలు ఆమెను హేళన చేయటం మొదలెట్టారు. హే వెన్నెలా, ఏంటే ఇది డ్రెస్? ఫ్యాషన్ షోకొచ్చావా లేక పాత బట్టల ప్రదర్శనకొచ్చావా? ఇలాంటి చవకబారు డ్రెస్ వేసుకొచ్చి మా స్థాయి తగ్గించకమ్మా. అందరి ముందు తీవ్రమైన అవమానం ఎదుర్కోవడంతో వెన్నెల తట్టుకోలేకపోయింది. కన్నీళ్లతో పరుగున ఇంటికొచ్చింది. ఇంట్లో మిషన్ కుడుతున్న అక్క అమృత చెల్లి ఏడుస్తూ రావటం చూసి కంగారుగా లేచింది. అయ్యో వెన్నెలా, ఏమైందే? కాలేజీ నుండి అంతలా ఏడుస్తూ వస్తున్నావు? అక్క, కాలేజీలో ఫ్యాషన్ షో రిహార్సల్స్ లో నా డ్రెస్ చూసి అందరూ నన్ను బాగా ఎగతాళి చేశారక్క. పేదదానివని, ఇలాంటి బట్టలు వేసుకుని పోటీకెలా వచ్చావని అందరి ముందు నన్ను అవమానించారు. నేను ఆ పోటీకి వెళ్ళనక్క. చెల్లి మాటలు వినగానే అమృత కళ్ళలో నీళ్లు తిరిగినా వెంటనే తన బాధని దిగమింగుకొని చెల్లికి ధైర్యం చెప్పింది. వెన్నెలా, చిన్నదానికే ఎందుకే అంతలా ఏడుస్తావు? నిన్ను నీ బట్టల్ని చూసి హేళన చేసిన వాళ్ల ముందే నువ్వు గొప్పగా నిలబడాలి. స్వాతంత్ర దినోత్సవం అంటే కేవలం రంగురంగుల గొప్ప బట్టలు వేసుకోవడం కాదే, మన దేశ భక్తిని, మన ప్రతిభని చాటుకోవటం. నువ్వా పోటీలో పాల్గొంటున్నావు, విజేతగా నిలబడుతున్నావు. కానీ అక్క, పోటీకి ఇంకా 2 రోజులే ఉంది. ఇప్పుడు కొత్త డ్రెస్ కొనడానికి మన దగ్గర డబ్బు కూడా లేదు. అక్కడందరూ 1000 రూపాయల బ్రాండెడ్ డ్రెస్లు వేసుకొస్తారక్కా. డబ్బు లేకపోతే ఏంటే? నీ అక్క చేతిలో కుట్టు మిషన్ ఉంది, గుండెల్లో నీ మీద ప్రేమ ఉంది. నువ్వు చూడు, మనూరి వాళ్ల బట్టలు కుట్టగా మిగిలిన కాటన్ క్లాత్స్, దారాలు చాలానే ఉన్నాయి మన దగ్గర. వాటితోనే నీకోసం ఒక అద్భుతమైన డ్రెస్ కుట్టిస్తాను. చెప్పినట్టుగానే అమృత వెంటనే పనిలోకి దిగింది. తన దగ్గరున్న బట్టల ముక్కల్లో నుండి నారింజ, తెలుపు, ఆకుపచ్చ ఈ రంగుల ముక్కలన్నింటినీ ఎరి పక్కన పెట్టింది. రాత్రంతా నిద్రపోకుండా ఎంతో శ్రద్ధతో, భక్తితో ఒక అందమైన త్రివర్ణ ఫ్రాక్ కుట్టటం మొదలెట్టింది. 2 రోజులు అహోరాత్రులు కష్టపడి ఆగస్టు 15వ తేదీ ఉదయానికి ఒక అద్భుతమైన నేషనల్ ఫ్లాగ్ థీమ్ ఫ్రాక్ని సిద్ధం చేసి చెల్లి ముందుంచింది. ఆ డ్రెస్ని చూసి నోరెళ్లబెట్టి ఆశ్చర్యంగా, అక్కా, ఇది ఎంత బావుందో! బ్రాండెడ్ బట్టలు కూడా దీని ముందు సరిపోవక్కా. నిజంగా ఇదొక అద్భుతమే అనుకో. చెల్లి, వెళ్ళి ఆ అహంకారులకి నీ ప్రతిభతో సమాధానం చెప్పు. ఈ త్రివర్ణ పతాక డ్రెస్ నీకు ఖచ్చితంగా విజయాన్నిస్తుంది. అలా ఆగస్టు 15వ తేదీ రాని వచ్చింది. కాలేజీ ఆవరణంతా జాతీయ జెండాలతో, పూలతో ఎంతో ముస్తాబై ఉంది. ఫ్యాషన్ షో పోటీల కోసం వేదిక సిద్ధమైంది. రీతు తన ధనవంతుల గ్యాంగ్తో కలిసి 1000 రూపాయలు పెట్టికొన్న మెరిసే బ్రాండెడ్ డ్రెస్ వేసుకుని గర్వంతో తిరుగుతోంది. పోటీ మొదలైంది. ఒక్కొక్కరుగా విద్యార్థులు స్టేజ్ మీదకొచ్చి తమ ప్రతిభని చాటుకుంటున్నారు. అంతలో యాంకర్, ఇప్పుడు మన ముందుకొస్తోంది బిఎస్ సెకండ్ ఇయర్ నుండి వెన్నెల.
వెన్నెల అక్క అమృత కుట్టిన ఆ త్రివర్ణ గౌన్ వేసుకుని చిరునవ్వుతో ఎంతో ఆత్మవిశ్వాసంతో స్టేజ్ మీద కడుగుపెట్టింది. పైన నారింజ, మధ్యలో తెలుపు, కింద ఆకుపచ్చ రంగుతో ఆ కాటన్ గౌన్ వెన్నెల మీద దేవకన్యలాంటి రూపంలో మెరిసిపోతుంది. నడుస్తుంటే ఆ డ్రెస్ పూగుతున్న తీరు సరిగ్గా మన జాతీయ జెండా గాల్లో ఎగురుతున్నట్టుగా ఉంది. ఆ దృశ్యం చూసి హాల్లోని కాలేజ్ ప్రిన్సిపల్, జడ్జెస్, విద్యార్థులంతా ఒక్కసారిగా నిశ్చేష్టులైపోయారు. ఎగతాళి చేయడానికి సిద్ధంగా ఉన్న రీతు నోరెళ్లబెట్టి షాక్లో ఉండిపోయింది. ఏంటిది? నిన్నటి వరకు పాత బట్టలతో తిరిగిన ఈ వెన్నెల ఈరోజు ఇంత గ్రాండ్గా, డిఫరెంట్గా ఉన్న డ్రెస్ని ఎక్కడి నుండి తెచ్చుకుంది? ఏ పెద్ద డిజైనర్ కుట్టాడు దీన్ని? స్టేజ్ మీద వెన్నెల ప్రతి అడుగులోనూ భారతీయ సంస్కృతి, దేశభక్తి ఉట్టిపడ్డాయి. జడ్జెస్ కూడా లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ఆడిటోరియం అంతా కేరింతలతో, చప్పట్లతో మార్మోగిపోయింది. క్యాట్వాక్ పూర్తయిపోయిన తరువాత జడ్జెస్ వెన్నెలను మైక్ ముందు నిలబెట్టి ఒక ప్రశ్న అడిగారు. వెన్నెల, ఈ ఫ్యాషన్ షోలోనే అత్యంత వినూత్నమైన, అర్థవంతమైన డ్రెస్ నీదే. ఇంత అద్భుతమైన నేషనల్ ఫ్లాగ్ థీమ్ డ్రెస్ ని ఏ పెద్ద షాప్లో కొన్నావు? నీ డిజైనర్ ఎవరు? సార్, ఇది ఏ పెద్ద షాప్లోనూ కొన్నది కాదు. ఏ పెద్ద డిజైనర్ కూడా కుట్టింది కాదు. ఇది మా అనకాపల్లి గ్రామంలో కుట్టు మిషన్ మీద రాత్రింబవళ్ళు కష్టపడే మా అక్క అమృత చేతి నైపుణ్యమిది. ఇతరుల బట్టలు కుట్టగా మిగిలిన చిన్న చిన్న గుడ్డ ముక్కల్ని ఏరి నా గౌరవాన్ని కాపాడటానికి మా అక్క ప్రేమతో కుట్టిన డ్రెస్ సార్ ఇది. వెన్నెల చెప్పిన నిజాయితీగల మాటలకి ఆడిటోరియం అంతా ఒకేసారి భావోద్వేగానికి గురైంది. అమృత త్యాగానికి, వెన్నెల ఆత్మగౌరవానికి అందరూ జోహార్లర్పించారు. And the winner of the Independence Day fashion show is వెన్నెల. చీఫ్ గెస్ట్ చేతుల మీదుగా వెన్నెల మొదటి బహుమతిని, ట్రోఫీని, గోల్డ్ మెడల్ని అందుకుంది. రీతు తోకమిడిచి పక్కకి తప్పుకుంది. ప్రైజ్ తీసుకోగానే వెన్నెల ఆలస్యం చేయకుండా ఆ మెడల్ని పట్టుకుని ఇంటికి పరిగెత్తింది. అక్క 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 ఒకసారి కళ్ళు తెరవక్క, చూడక్క ఇక్కడ. అబ్బా, ఏమైందా వెన్నెల? ఫ్యాషన్ షో అయిపోయిందా? నిన్ను ఎవరు ఏమనలేదు కదా? నన్నెవ్వరూ ఏమీ అనలేదక్క. నన్ను హేళన చేసిన వాళ్ళందరి నోళ్ళు మూతపడ్డాయి. నీ ప్రతిభ ముందు ₹1000 బ్రాండెడ్ డ్రెస్లు ఓడిపోయాయక్క. మన త్రివర్ణ గౌన్కే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. చెల్లి మెడలోని గోల్డ్ మెడల్ని, చేతిలోని ట్రోఫీని చూసిన అమృత కళ్ళ నుండి సంతోషంతో నీళ్లు కారాయి. అమృత మెడల్ పట్టుకుని ముద్దు పెట్టుకుంది. నిజంగానా వెన్నెల? మా నూరి వాళ్ళు వదిలేసిన గుడ్డ ముక్కలతో కుట్టిన ఈ డ్రెస్తో నువ్వు గెలిచావా? నా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందే. కేవలం ప్రైజ్ మాత్రమే కాదక్క, స్టేజ్ మీద నీ గురించి, నీ టైలరింగ్ నైపుణ్యం గురించి అందరికీ చెప్పాను. అది విన్న ప్రిన్సిపల్ గారు, జడ్జెస్ ఎంతగానో మెచ్చుకున్నారు. ప్రిన్సిపల్ గారు మన కాలేజీలోని విద్యార్థులందరికీ యూనిఫామ్స్ కుట్టే కాంట్రాక్ట్ నేరుగా నీకే ఇస్తామని చెప్పారు. ఇకపై మన కష్టాలన్నీ తీరిపోయినట్టే అక్క. ఆ మాట వినగానే మంచం మీద ఉన్న తల్లి శాంతమ్మ ఆనంద బాష్పాలతో కూతుళ్ళని దగ్గరికి పిలిచింది. అమృత, వెన్నెల ఇద్దరూ పరుగున వెళ్లి తల్లి పక్కన కూర్చున్నారు. అమృత, వెన్నెల, ఇటు రండమ్మా, నా బంగారు తల్లులు. ఈరోజు మీ నాన్న బ్రతికుంటే ఎంత సంతోషపడేవాళ్ళో. ఆయన పోయాక, నేను మంచన పడ్డాక మిమ్మల్ని ఎలా పోషించాలో తెలియక ప్రతిరోజు నరకం చూశాన్రా. కాని ఈరోజు నా కడుపు నిండిపోయింది తల్లులు. చిన్నతనంలోనే ఇంటి బాధ్యతని భుజాన వేసుకున్నావు. నీ వయసు పిల్లలంతా కాలేజీకి వెళ్తుంటే నువ్వు రాత్రింబవళ్ళు ఆ మిషన్ ముందే కరిగిపోయావు. ఈరోజు చెల్లి గౌరవాన్ని నిలబెట్టడానికి నువ్వు పడిన కష్టం చూస్తుంటే నా కడుపున దేవత పుట్టిందనిపిస్తుందమ్మా. నన్ను క్షమించి తల్లి, నీకు ఏ సుఖాన్ని ఇవ్వలేకపోయాను. అదేంటమ్మా అంత మాట అంటావు? నువ్వు చెల్లి నాకు 2 కళ్ళు. చెల్లి నవ్వులో, నీ ఆరోగ్యంలోనే నా సంతోషముందమ్మా. ఈ కష్టం నాకేం పెద్దది కాదు. వెన్నెల, అక్క త్యాగాన్ని, ప్రేమని అర్థం చేసుకొని దాన్ని నీ ప్రతిభతో గెలిపించి చూపించావు చూడు. అది అక్కకి నువ్విచ్చిన అతి పెద్ద బహుమతి. నీ అక్క నీకు కేవలం బట్టలు మాత్రమే కుట్టలేదురా,
నీ భవిష్యత్తుకి ఒక కొత్త దారిని కుట్టి ఇచ్చింది. ఒకరికొకరు ఇలాగే తోడుగా ఉండండి. నా ప్రాణం పోయినా మీ ఇద్దరి ప్రేమని చూసి ప్రశాంతంగా కన్నుమూస్తాను. అలా అనకమ్మా. అమ్మగా నువ్వు, తల్లిలా నా అక్క, మీరిద్దరిచ్చిన ధైర్యమే నన్నిక్కడ నిలబెట్టింది. ఇకపై మన ఇంట్లో కష్టాలుండవమ్మా. మన అమృతక్క కష్టానికి కాలేజ్ ప్రిన్సిపల్ గారే పెద్ద కాంట్రాక్ట్ ఇచ్చారు. మన రోజులు మారిపోతున్నాయి. అలా తల్లి శాంతమ్మ ఇద్దరు కూతుళ్లను గుండెలకు హత్తుకుంది. ఆ చిన్న ఇంట్లో అనుబంధం, సంతోషం, ఆత్మ గౌరవం నిండిపోయాయి. కొద్ది రోజుల తరువాత అనకాపల్లి గ్రామంలో ఒక పెద్ద పండగ వాతావరణం నెలకొంది. అమృత కొత్తగా ప్రారంభించిన అమృత టైలరింగ్ అండ్ డిజైనింగ్ సెంటర్ ముందు రంగురంగుల ముగ్గులు, తోరణాలు మెరిసిపోతున్నాయి. ఊరి ప్రజలంతా అక్కడికి చేరుకున్నారు. అంతలో కాలేజ్ ప్రిన్సిపల్ గారు, గతంలో వెన్నెలని అవమానించిన రీతు కూడా అక్కడికొచ్చారు. అమృత, నీ చేతి నైపుణ్యం, నీ కష్టం ఎలాంటిదో ఆ రోజే చూసాం. ఇదిగో మా కాలేజీ విద్యార్థులందరి యూనిఫామ్స్ కుట్టే కాంట్రాక్ట్ పేపర్స్. నీ పట్టుదలే నిన్నీ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది తల్లి. చాలా చాలా కృతజ్ఞతలు సార్. నా కష్టాన్ని గుర్తించి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకెప్పటికీ రుణపడుంటాను. అంతలో రీతు మెల్లగా అమృత వెన్నెల ముందుకొచ్చి తలదించుకొని నిల్చుంది. వెన్నెల, అమృతక్క, నన్ను క్షమించండి. ఆ రోజు డబ్బు, బ్రాండెడ్ డ్రెస్సెస్ మాత్రమే గొప్ప అనుకొని వెన్నెలని చాలా మాటలనేశాను. కానీ మీ ప్రతిభ, మీ అక్క చెల్లెళ్ళ అనుబంధం ముందు నా అహంకారం ఓడిపోయింది. ఈ రోజు నుండి నేను కూడా మీ దగ్గరే డిజైనింగ్ నేర్చుకోవాలనుకుంటున్నానక్కా. అయ్యో రీతు, గతంలో జరిగింది వదిలేసేయ్. రూపం చూసి కాకుండా ప్రతిభని గౌరవించడం నేర్చుకున్నావుగా, అదే చాలు. చూసారా ఊరి ప్రజలారా, నా కూతురు అమృత మిగిలిపోయిన గుడ్డ ముక్కలతో చెల్లి గౌరవాన్ని కాపాడటమే కాదు, ఈరోజు తన స్వశక్తితో మా కుటుంబ రూపురేఖల్నే మార్చేసింది. ఏ తల్లికైనా ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి. రెడ్డిపాలెం అనే గ్రామంలో శ్రీపతి, సురేఖ అనే భార్యాభర్తలుండేవాళ్లు. వాళ్లది మిడిల్ క్లాస్ కుటుంబం. ఉన్నదాంట్లో సర్దుకుపోదామనే మనస్తత్వం వాళ్లది. భార్యాభర్తలిద్దరూ హెచ్చులకు పోకుండా సంపాదించిన డబ్బుతో హాయిగా బ్రతికేవాళ్లు. వాళ్లకిద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి పేరు కావ్య, చిన్నమ్మాయి భవ్య. కావ్య తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడుస్తూ ఉండేది. ఆ ఇంట్లో కావ్య మాటంటే వేదవాక్కు. ఆమె మాటకు తల్లి తండ్రి కూడా ఎదురు సమాధానం చెప్పరు. ఆమె నిర్ణయానికి ఎదురు ప్రశ్నించే ధైర్యం ఆ ఇంట్లో ఎవరికీ లేదు. తల్లి తండ్రులకి వయసైపోవటం వల్ల ఆమె ఉద్యోగం చేస్తూ ఆ కుటుంబ బాధ్యతని మోస్తుంది. కాని చిన్న కూతురు భవ్య మాత్రం హంగులకు, ఆర్భాటాలకు, హెచ్చులకు అట్రాక్ట్ అవుతుంది. ఓ రోజు ఉదయాన్నే భవ్య కావ్య దగ్గరికొచ్చి, అక్క, ఫ్రెండ్స్ అంతా ఊటీ వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు. నన్ను కూడా ఇన్వైట్ చేశారు. నేను కూడా వెళ్తానక్కా. నాకు కొంచెం డబ్బు కావాలి. ఒక్క టీ తాగడానికే నేను 2-3 సార్లు ఆలోచిస్తాను. నేను ఊటీ ఎలా పంపిస్తాననుకుంటున్నావు? వెళ్ళి చదువుకో. లాస్ట్ ఇయర్ సెమిస్టర్ నువ్వు క్లియర్ చేయలేదు. కనీసం ఈ ఇయర్ అయినా పాస్ అయి తగలడు. అడ్డం జరుగు, నేను రెడీ అవ్వాలి అని చెప్పి కావ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. భవ్య మాత్రం బుంగమూతి పెట్టుకుని గదిలోకెళ్ళిపోయింది. భవ్యకి పవన్ అనే ఫ్రెండ్ కాల్ చేశాడు. ఏం భవ్య, అసలు ఈ మధ్య కాల్ కూడా చేయట్లేదు? మీ హిట్లర్ అక్క టార్చర్ ఎక్కువైందా ఏంటి? అవునరా, దాని నాస్ ఎక్కువైపోయింది. అది బ్లాక్ అండ్ వైట్ టీవీ టైప్. మనమేమో లేటెస్ట్ 4K టచ్ టీవీ. మనకిలా టచ్ చేస్తే చాలు కొత్త కొత్త ఆలోచనలు పుడతాయి. నాకేమో గాల్లో ఎగిరిపోవాలని ఉంటుంది. అదేమో నేల మాత్రం మన ఆధారం అంటుంది. ఇద్దరికీ ఎక్కడ సెట్ అవుతుంది చెప్పు? సర్లే గాని నా బాధలెందుకు? అసలెందుకు ఫోన్ చేసావు చెప్పు? నీ కష్టాలు విన్న తరువాత నీకు విషయం చెప్పినా వేస్టేలే. సరే, ఉంటాను. అసలు మ్యాటర్ చెప్పకుండా పెట్టేస్తానంటావేంటి? ఏం లేదే, మన బ్యాచ్ అంతా కలిసి సరదాగా సినిమాలు, షికార్లకి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. నువ్వు వస్తావేమోనని కాల్ చేశా. కానీ నీకు రావటం కుదరదు. నీ దగ్గర డబ్బు కూడా లేదు. నువ్వు లైట్ తీసుకో అని పవన్ ఫోన్ కట్ చేశాడు. పవన్ మాటలకి భవ్య బాధపడుతుంది. అంతలో భవ్య బయటకొచ్చి వాళ్ళక్క కావ్య ఎక్కడుందోనని అటూ ఇటూ వెతికి చివరికి కావ్య బాత్రూంలో ఉందని తెలుసుకొని కావ్య పర్సులో నుండి 1000 రూపాయలు దొంగిలిస్తుంది.
ఏం తెలియనట్టొచ్చి ఆమె గదిలో బుక్ తీసుకుని చదువుతున్నట్టు నటిస్తుంది. కావ్య ఫ్రెష్ అప్ అయి ప్రతిరోజులాగే ఆఫీస్కెళ్ళిపోతుంది. అక్క వెళ్ళిపోవటం గమనించిన భవ్య రెడీ అయి బయటకొచ్చి వంటగదిలో ఉన్న సురేఖతో, అమ్మా, నేను నా ఫ్రెండ్ పవన్ ఇంటికెళ్తున్నాను. మేమంతా కలిసి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విషయం మీ అక్కతో చెప్పావా? అన్ని విషయాలు అమ్మాహ తల్లికే చెప్పాలా? నీకు చెప్పానుగా, సరిపోదా? చివరికి మా ఫ్రెండ్స్ కూడా నన్ను ఏడిపిస్తున్నారు. మీ హిట్లర్ అక్క నిన్ను బయటకు పంపించదులే, నువ్వు లైట్ తీసుకో అంటున్నారు. చూడమ్మా, నీకంటే మీ అక్క 5 ఏళ్లు మాత్రమే పెద్దది. కానీ ఇంటి కోసం, మీ నాన్న పరువు కోసం, నీ చదువు కోసం, అది నిస్వార్థంగా మనందరి కడుపు నింపటం కోసం గొడ్డు చాకిరీ చేస్తుంది. నిన్ను ప్రశ్నించే హక్కు మాకంటే దానికే ఎక్కువుంది. ఇంకోసారి మీ అక్క గురించి ఒక్క మాట చెడుగా మాట్లాడినా దవడ పగిలిపోతుంది. ఎక్కడికెళ్తావో వెళ్ళు, కానీ చీకటి పడకముందే ఇంటికి తిరిగిరా. సురేఖ మాట విని భవ్యకి కోపమొచ్చి అలిగి వెళ్ళిపోయింది. సాయంత్రం 6 కావ్య పని నుండి ఇంటికి తిరిగొచ్చింది. భవ్య అప్పటికీ తిరిగి రాకపోవడంతో సురేఖకి, శ్రీపతికి కావ్యతో ఏం చెప్పాలో తెలియక సతమతమవుతుంటారు. కావ్య వాళ్ళని గమనించి కొంచెం అనుమానంగా, ఏమైంది, మీ ఇద్దరూ ఏదో దిగులుగా ఉన్నారు? అమ్మా కావ్య, అది భవ్య ఇంట్లో లేదా? ఎక్కడికెళ్ళింది? అదేదో గ్రూప్ స్టడీస్ అంటూ వాళ్ళ ఫ్రెండ్ పవన్ ఇంటికెళ్ళిందమ్మా. అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాను అదెక్కడికైనా బయటికి వెళ్తానంటే ఫస్ట్ నాకు చెప్పమని. అసలే రోజులు బాగోలేవు. అదంటే నాకు కోపం కాదమ్మా. ఇప్పుడు ఆ వయసులో ఉన్న ఆడపిల్లలకి క్రమశిక్షణ చాలా అవసరం. కొంచెం అటూ ఇటూ అయినా మన పరువుతో పాటు దాని భవిష్యత్తు కూడా మంట కలిసిపోతుంది. నా బాధ నాకే తెలుసు. దాన్ని బాగా చదివించి ఒక యోగ్యురాల్ని చేస్తే నా బాధ్యత తీరిపోతుంది. సరిగ్గా అదే సమయానికి భవ్య ఇంటికొస్తుంది. కావ్య తల్లిదండ్రులకి ఏమనొద్దని సైగ చేస్తుంది. భవ్య కావ్య వైపు చూడకుండా తన గదిలోకెళ్ళిపోతుంది. అప్పుడు కావ్య గట్టిగా అరుస్తూ, భవ్య, బయటికి రా, మేమంతా ఇక్కడ పిచ్చివాళ్ళమనుకుంటున్నావా అని గట్టిగా అరవగానే భవ్య భయంతో బయటకొస్తుంది. ఉదయం నుండి నువ్వెక్కడికెళ్ళావు, ఏమేం చేసొచ్చావన్నది నాకు తెలుసు. నేనవన్నీ అడగను. నా పర్సులో నుండి 1000 రూపాయలు తీసుకున్నావని నిజం ఒప్పుకో. ఎక్కువ ఆర్గ్యుమెంట్ వద్దు. భవ్య భయంతో వణికిపోతుంది. కావ్య రుద్రరూపం చూసి భవ్యకి చెమటలు పట్టాయి. అక్క, అది నేనే తీసుకున్నానక్కా. ఆ మాట విన్న వెంటనే కావ్య తను కూర్చున్న చోటు నుండి లేచి భవ్య చెంప మీద లాగిపెట్టి ఒక్కటిస్తుంది. కావ్య కోపాన్ని తల్లి తండ్రి కూడా కంట్రోల్ చేయలేకపోయారు. కావ్య కోపంగా వచ్చి కుర్చీ మీద కూర్చొని ఏడుస్తూ, ఓసేయ్, నిన్ను ఏం చేసినా పాపం లేదే. నువ్వు తీసుకున్న 1000 రూపాయలు నా మంత్లీ బస్ పాస్ డబ్బులే. నేను పనికెళ్తేనే మీ ముగ్గురి కడుపు నిండుతుంది. కేవలం నీ క్షణికానందం కోసం నేను నెల రోజులు నడిచి పనికెళ్ళాలి. అమ్మా, నాకన్నం పెట్టు, తినేసి పడుకుంటాను. రేపుదయం తొందరగా లేచి పనికెళ్ళాలి. అమ్మా కావ్య, నువ్వు దాన్ని ట్యూషన్ ఫీజు కోసం నాకు 2000 ఇచ్చావుగా, ఆ డబ్బు తీసుకుని రేపు బస్ పాస్ తీసుకో తల్లి. వద్దమ్మా, కోపమొస్తే 4 తిట్లు తిడతాను. ఇంకా కోపమొస్తే ఒక చెంప దెబ్బ కొడతాను. అంతేకాని దాని చదువుకి భవిష్యత్తుకి నేనెప్పుడూ అడ్డురాను అని వెళ్ళిపోయింది కావ్య. భవ్య కూడా అక్కడి నుండి అలిగి వెళ్ళిపోయింది. తల్లి తండ్రి ఇద్దరూ నిస్సహాయంగా వాళ్ళని చూస్తూ ఉండిపోతారు. భవ్య అక్క చేసిన అవమానాన్ని జీర్ణించుకోలేకపోతుంది. తిండి తినకుండా రాత్రంతా ఆలోచిస్తూ పడుకుంది. అదే రాత్రి ఆన్లైన్లో ఒక మెసేజ్ భవ్య మొబైల్కొచ్చింది. ఆ మెసేజ్లో, మీరు 2000 రూపాయల పెట్టుబడి పెడితే మీకు డబుల్ 4000 రూపాయలు వస్తాయని ఉంది. అది చదివి భవ్య అట్రాక్ట్ అయి ఆ మెసేజ్ని ఓపెన్ చేసి చాటింగ్ చేయటం మొదలెట్టింది. అటువైపు నుండి కెన్ ఐ కాల్ యూ అని మెసేజ్ రాగానే భవ్య ఎస్ అంది. ఒక ఆన్లైన్ కాల్ వచ్చింది. హాయ్, కెన్ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్? లేదండి, నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు. ఓ, మీరు తెలుగువారా? నాకు తెలుగు మాట్లాడడం వచ్చండి. నేను కూడా తెలుగువాణ్ణి. ఇదొక సింపుల్ గేమ్. మీరు 2000 ఆన్లైన్లో పెట్టగానే ఒక 5 నిమిషాల్లో మీకు 5 సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. 1 by 1 ఆన్సర్ ఇచ్చిన వెంటనే 2 నిమిషాల్లో ఇంకో 2000 రూపాయలతో కలిపి 4000 రూపాయలు మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి. మీరు ప్రతిరోజు ఇన్కమ్ డబుల్ చేసుకోవచ్చు. కానీ నా దగ్గర బ్యాంక్ అకౌంట్ లేదండి. అయితే మీ ఇంట్లో వాళ్ళది లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరి అకౌంట్ నెంబర్ ఉన్నా పర్లేదు. మేము వెంటనే గేమ్ స్టార్ట్ చేస్తాం. సో రేపు మనం కలుద్దాం.
మరుసటి రోజు భవ్య ఉదయాన్నే లేచి వాళ్ళమ్మ దగ్గరికెళ్ళింది. అమ్మా, నేనీరోజు ట్యూషన్ ఫీజు కట్టాలి, ఈరోజే లాస్ట్ డేట్ అనగానే తల్లి సురేఖకు అనుమానమొచ్చి, ప్రతి నెల 10వ తారీఖు కడతావు కదే, ఈసారి 2 రోజుల ముందే ఎందుకు అడుగుతున్నావు? నిజం చెప్పు, ట్యూషన్ ఫీజుకా లేకపోతే ఇంకేమైనా వేషాలేయడానికా? అమ్మా, నేను నిన్నటితో మారిపోయాను. అక్క మన కోసం ఎంత కష్టపడుతుందో నాకు అర్థమైంది. నీ మీదొట్టు, నేనబద్ధం చెప్పట్లేదు, నిజంగానే ట్యూషన్ ఫీజు కట్టాలి. భవ్య చెప్పిన మాటలు సురేఖ నమ్మి ఆ 2000 రూపాయలు ఇచ్చేసింది. భవ్య ఆ డబ్బు తీసుకుని పవన్ దగ్గరికెళ్ళింది. పవన్కి జరిగిందంతా చెప్పింది. పవన్ ఎగిరి గంతేశాడు. ఆ 2000 రూపాయలు పవన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి ఆన్లైన్ గేమింగ్ వ్యక్తికి కాల్ చేస్తారు. తను చెప్పినట్టే ఆ 2000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయగానే వెంటనే 5 సింపుల్ క్వశ్చన్స్ వస్తాయి. ఆన్సర్ ఇచ్చిన వెంటనే వీళ్ల అకౌంట్కి 4000 రూపాయలు జమవుతాయి. భవ్య, పవన్ ఇద్దరూ అదే డబ్బుని రెట్టింపు చేసుకుంటూ దాదాపు 1,00,000 రూపాయల దాకా ఆడారు. వాళ్లు దానికి అలవాటు కాదు, బానిసలైపోయారు. ఈసారి పెట్టిన 1,00,000 రూపాయలు వాళ్లకి తిరిగి రావు. భవ్య కంగారుగా గేమ్ పర్సన్కి ఫోన్ చేసింది. హలో సార్, 1,00,000 రూపాయలకి 2 లక్షలు రావాలి కదా, అసలు మా డబ్బెందుకు ఆగిపోయింది చెప్పండి ప్లీజ్. మీరు మా ప్లాటినం గేమర్ మేడం. మీరు ఇంకో 2 లక్షలు పెట్టగలిగితే మీకు టోటల్గా 10 లక్షలు వస్తాయి. ఆ తరువాత మీరు కంప్లీట్గా మీ డబ్బుని విత్డ్రా చేసుకోవచ్చు, లేకపోతే ఈ డబ్బు కూడా పోగొట్టుకుంటారు. భవ్య, పవన్ ఇద్దరూ కంగారు పడతారు. అప్పుడు భవ్య పవన్తో, పవన్, 2 లక్షలతో మనం 10 లక్షలు సంపాదించగలం. అదృష్టం మన వెంటే ఉంది. నాకంత డబ్బు తెచ్చే స్తోమత లేదు, నువ్వే ఏదైనా చెయ్యాలి. మా బీరువాలో మా నాన్న మొన్న 2 లక్షలు దాచిపెట్టారు. అదెందుకు పెట్టారో తెలీదు నాకు. కానీ ఆ డబ్బు పెట్టినప్పుడు ఇవి మనవి కావు, వేరే వాళ్ళవి. తిరిగి మనం వాళ్ళకి 4 రోజుల్లో ఇవ్వాలని చెప్పారు. మరి మనం తిరిగా డబ్బులు అక్కడ పెట్టకపోతే మా నాన్న చంపేస్తారేమోనే. నన్ను నమ్ము, అలా డబ్బు తీసుకుని ఆన్లైన్లో వాళ్ళకి పంపించి 2 నిమిషాల్లో 10 లక్షలు సంపాదిస్తాం. వెంటనే 2 లక్షలు మళ్ళీ మనం బీరువాలో పెట్టేద్దాం. సింపుల్. భవ్య మాటలకు పవన్ ధైర్యం తెచ్చుకొని బీరువా నుండి 2 లక్షలు తీసుకొచ్చి ఆన్లైన్ గేమర్కి పంపిస్తాడు. డబ్బు పంపిన వెంటనే మళ్ళీ వాళ్ళకి ఏం క్వశ్చన్స్ రావు. ఇద్దరూ భయపడి వెంటనే నెంబర్కి కాల్ చేస్తారు. ఆ వ్యక్తి నెంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. భవ్య, పవన్ ఇద్దరూ భయపడ్డారు. ఆ నెంబర్కి కంటిన్యూగా ఫోన్ చేస్తుంటారు. కానీ నెంబర్ స్విచ్ ఆఫే వస్తుంది. అప్పుడు పవన్ భవ్యపై అరుస్తాడు. అప్పుడు భవ్య గట్టిగా నాకు నా డబ్బులు 4 రోజుల్లో కావాలి, లేకపోతే మీ అక్క దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్తాను. నాకు నా డబ్బులు కావాలంతే అనగానే భవ్యకి ఏం చెయ్యాలో అర్థం కాదు. భవ్య ఇంటికెళ్ళి ఆమె గదిలోకెళ్ళి డోర్ వేసుకుని ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంది. బయట నుండి తల్లి, తండ్రి, అక్క కావ్య ఎంత పిలిచినా పలకదు. కావ్యకి అర్థమవుతుంది ఏదో జరిగిందని. వెంటనే కావ్య పవన్ దగ్గరికెళ్ళింది. కావ్య వచ్చి గట్టిగా అడగ్గానే పవన్ జరిగిందంతా చెప్పాడు. కావ్య వెంటనే పవన్ని, భవ్యాని తీసుకుని సైబర్ క్రైమ్ ఆఫీస్కెళ్తుంది. కావ్య సైబర్ క్రైమ్ పోలీసులకి ఆ గేమర్ నెంబర్ ఇచ్చి ఇలా అంటుంది. సార్, ఇలాంటి నేరగాళ్లు రోజురోజుకి ఎక్కువైపోతున్నారు. డబ్బు ఆశ ఉన్న ఇలాంటి వాళ్ళని ట్రాప్లో పడేసి మోసం చేస్తున్నారు. మీరు తొందరగా వీళ్ళని అదుపులోకి తీసుకోండి సార్. తన చెల్లెలు భవ్యాని తీసుకుని ఇంటికొచ్చేస్తుంది. ఆమె దగ్గరున్న బంగారమంతా తీసుకుని తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో పవన్ వాళ్ల అప్పు తీరుస్తుంది. భవ్య తన తప్పు తెలుసుకుని కావ్య కాళ్ల మీద పడి క్షమాపణ అడిగింది. కావ్య కూడా భవ్యని క్షమిస్తుంది. మర్నాడు సైబర్ క్రైమ్ పోలీసుల నుండి కావ్యకి ఫోన్ వస్తుంది. కంగ్రాట్స్ మేడం, నిందితుడిని అరెస్ట్ చేశాం. మీరు స్టేషన్కి వచ్చి మీ డబ్బు తిరిగి తీసుకెళ్లొచ్చు. ఫోన్ కట్టయ్యాక కావ్య మొహంలో ఆనందం. ఆ ఆనందం చూసి భవ్య కూడా ఆనందించింది. ఇద్దరి ఆనందం చూసి తల్లిదండ్రులు కూడా సంతోషించారు. ఈ కథలోని నీతేంటంటే, డబ్బు అవసరం ఉంది కదా అని కనిపించే ప్రతి తప్పు చేసుకుంటూ వెళ్ళిపోకూడదు. నీదాకా వచ్చే వరకు ఎదురు చూడాలి. నువ్వు దాని వెంట పరిగెడితే మాత్రం ముప్పు తప్పదు. భగవంతుడు మనకు ప్రసాదించిన దానిలో తృప్తిగా ఉండటమే నిజమైన ఆనందం.